తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ తమ పార్టీ బలం పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలలో 5గురు రాజీనామా చేయగా డీఎంకే మిత్రపక్షాలను కూడా సమర్థవంతంగా తమ వైపు తిప్పుకున్నారాయన. అయితే అంతటితో ఆగకుండా టీవీకేకు అసెంబ్లీలో పట్టు కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఎండీఎంకేని కూడా టచ్లోకి తెచ్చుకున్నారనే సమాచారం వస్తోంది. అయితే ఈ పరిణామం డీఎంకేకి షాక్ ఇస్తోంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఈ ఎండీఎంకే డీఎంకేతో మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ పరిణామం స్టాలిన్ క్యాంపుపై ఊహించని దెబ్బ వేసినట్లయింది. అన్నా డీఎంకేని కాదు, ఇక డీఎంకే పైన ఫోకస్. తమిళనాడులో టీవీకే మాస్టర్ గేమ్. బైపోల్స్, చేరికలతో మెజారిటీ కోసం ప్లాన్. తమిళనాడు రాజకీయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డీఎంకేకు చిరకాల మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం ఎండీఎంకే అధికార తమిళిగ వెట్రి కళగం టీవీకేతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సీఎం జోసెఫ్ విజయ్తో భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఈ మధ్యనే వైకో కుమారుడు ఎండీఎంకే ఎంపీ దురై వైకో కూడా విజయ్తో సమావేశమయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఎండీఎంకే పోటీ చేసి 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ సాధారణ మండలి సమావేశం ఈ నెలాఖరులో జరగనుంది. పార్టీ భవిష్యత్తు, రాజకీయ దిశగా ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీవీకే నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో ఎండీఎంకే తటస్థంగా వ్యవహరించింది. డీఎంకేతో కలిసి పనిచేసిన పలువురు మాజీ మిత్రపక్షాలు ఇప్పటికే టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి. మరోవైపు సిపిఐ, సిపిఎం పార్టీలు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీఎంకే వైఖరి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. డీఎంకేకి చిరకాల మిత్రపక్షంగా ఉన్న ఎండీఎంకే అధికారికంగా తమ నిర్ణయం ప్రకటిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఈ నిర్ణయం సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఊహాగానాలపై వైకో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు వెంటనే తన నిర్ణయాన్ని ఓపెన్ గా చెప్పలేదు. ఇప్పటికే అన్నా డీఎంకే వర్గానికి చెందిన 5గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాటిని స్పీకర్ ఆమోదించగా అక్కడ బైపోల్స్ రానున్నాయి. ఆ 5 స్థానాల్లో కనుక టీవీకే గెలుపు సాధిస్తే మెజారిటీ మార్కుకి దగ్గరవుతుంది. మరోవైపు లోకల్ సెంటిమెంట్ మిస్ కాకుండా ప్రభుత్వ పాలసీలకు ప్రజల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి విజయ్ వ్యూహం రచించారు. రైతు రుణమాఫీ సహా అనేక నిర్ణయాలతో ఓ పాజిటివ్ వైబ్ కోసం ట్రై చేస్తున్నారాయన. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. కొత్తగా అసెంబ్లీ సెషన్స్ లో డీఎంకే నేతృత్వంలో విజయ్ పై చేసిన విమర్శలు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదనే వాదన ఉంది. పగ్గాలు చేపట్టి నెల కూడా పూర్తి కాకముందే హీరో కాదు జీరో అంటూ విమర్శలు చేయడం ఆ పార్టీ తొందరపాటు అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉండగా సీఎం విజయ్ మాత్రం సైలెంట్ గా 2 విపక్షాల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి రాజీనామాలతో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.